ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం శంకరి గారు. నమస్తే. సో మేడం, మెడిటేషన్ చేసేటప్పుడు మనకి మైండ్ సెట్లో గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్, దాంతోపాటు ఫర్గివ్నెస్, ఇవన్నీ స్టెప్స్, వీటిని ఎప్పుడైతే మనం ఒక్కొక్కటి స్టెప్ ఫాలో అవుతూ ఉంటామో మెడిటేషన్ని మనం ఒక లెవెల్ వరకు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే కర్మని మనం తగ్గించుకోవాలి అంటే ఫర్గివ్నెస్ మనం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అసలు దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఫర్గివ్నెస్ తోటి మనం మన కర్మని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? అసలు కర్మ అంటే ఏమనుకుంటున్నారు? మనం ఏదైతే చేస్తామో మంచి అయినా చెడు అయినా అది మళ్ళీ మనకి తిరిగి వస్తూ ఉంటుంది. కర్మ ఈజ్ నథింగ్ బట్ వర్క్, ఒక పని. ఆ పనిని మనం చేసేటటువంటి పద్ధతి ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని నువ్వు బాధ పెడుతున్నావు అంటే నీ పని వల్ల అవతల వ్యక్తి బాధపడుతున్నాడు. సో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అని అంటే ఆటోమేటిక్గా నువ్వు చేసినటువంటిది తప్పు. ఒక వ్యక్తిని బాధ పెట్టడం కానీ దూషించడం కానీ మనం చెయ్యకూడనటువంటి కర్మ, పని. కర్మ అంటే ఏం లేదు, పని. అక్కడ అంటే నువ్వు చేసిన పని నీకు రివర్స్ వస్తుంది. కర్మ ఈజ్ కమింగ్ బ్యాక్ అంటారు. నువ్వేం చేసావో ఏమో, ఏ జన్మలో ఏం పాపం చేసావో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని అంటారు. కర్మ హిట్స్ బ్యాక్. సో ఏంటంటే నువ్వు చేసినటువంటి పని, నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో అటువంటి బాధ నువ్వు అనుభవించినప్పుడు అతను ఎంత బాధపడ్డాడో, అతను నువ్వు ఎంత బాధ పెట్టావో నీకు అర్థం అవ్వాలి. అందుకోసమే కర్మ బ్యాక్ అవుతుంది. అదే పని నీకు జరిగినప్పుడు, అందుకే ఎప్పుడు కూడా మనిషి ఒక మాట మాట్లాడినప్పుడు కానీ ఒక పని చేసినప్పుడు కానీ ఆచితూచి మాట్లాడాలి. నన్ను ఎవరు చూడటం లేదు కదా, నేను ఈ పని చెయ్యొచ్చు అని చేసుకుంటూ పోతాం. కానీ ప్రకృతి, పంచభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. సూర్యభగవానుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనం చేసే ప్రతి పనికి సాక్షులు వీళ్ళు. కాబట్టి ఏదో మనం మెడిటేషన్ చేసేసుకుని కర్మ డిజాల్వ్ చేసేసుకుని కర్మ పోదు. కర్మ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరాల్సిందే. కాకపోతే నువ్వు చేసినటువంటి పశ్చాత్తాపం వల్ల, అంటే ఫర్గివ్ చేసుకోవడం వలన, క్షమాపణ కోరటం వలన కర్మ డైల్యూట్ అవుతుంది. అంటే నీకు ఎక్కడో పెద్దగా తగలాల్సిన దానిని చిన్నగా తగులుతుంది అన్నమాట. అంటే నువ్వు భరించగలిగేటటువంటి దాంట్లో మాత్రమే అది నీకు జరుగుతుంది. ఎందుకు? ఎప్పుడు నువ్వు రియలైజ్ అయినప్పుడు. ఇప్పుడు ప్రతి మనిషిలో ఈగో అనేది చాలా ఉందండి. అంటే నేను ఎందుకు చెప్పాలి, ఎందుకు చెయ్యాలి, ఏమవుతుంది అనే లెవెల్లో మనుషులు ఉన్నారు. కానీ అరే నేను ఈ మాట అంటే అవతల వ్యక్తి ఎంత బాధపడుతున్నారు, అవతల వ్యక్తిలో నేను ఇంత బాధ కలిగిస్తున్నాను, వాళ్ళ మనసుని ఇంత నొప్పిస్తున్నాను అని ఆలోచించే వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారు. సో ఇలా చేస్తూ ఉంటారు, ఈ చెత్త అనుభవిస్తూ ఉంటారు. అంతేనా? అదే అంటాం మనం. కలికాలంలో ఈ ఒక చెత్త చేస్తే ఒక చెత్త ఇన్స్టెంట్గా మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టే మనం ఏంటంటే చేసే ప్రతి పనిని కూడా మంచి మనసుతో, అవతల వాడికి కష్టం కలిగించకుండా నువ్వు మాట్లాడే మాట కానీ నీ ప్రవర్తన కానీ అవతల వాళ్ళలో ఎప్పుడైతే కష్టం కలిగిస్తుందో అది ఖచ్చితంగా నీకు అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో మెడిటేషన్ ఏంటంటే క్షమాపణ కోరటం. నువ్వు తప్పు చేశాను అని నీకు అనిపించినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరటం. అంటే మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరక్కర్లేదు. ఆ మనిషిని తలుచుకొని అయినా సరే నువ్వు క్షమాపణ కోరిన రోజున, నువ్వు నిజంగా పశ్చాత్తాపడిన రోజున నీ యొక్క కర్మ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. అంటే నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ఆ పని మీద శ్రద్ధ పెట్టి, ఆ పని నన్ను భగవంతుడు గమనిస్తూనే ఉన్నాడు, నేను చేస్తున్నది భగవంతుడు గమనిస్తూనే ఉన్నాడు అని మనసులో తలుచుకొని నువ్వు చేసే పనిని చాలా న్యాయబద్ధంగా చేసినప్పుడు ఎటువంటి కర్మ నిన్ను అంటదు. అలాగే కర్మ నిన్ను అంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి అంటే, ఇది చేస్తే నాకు ఏం లాభం వస్తుంది, నేను ఇది చేస్తే నాకు ఫ్యూచర్లో ఏం లాభం వస్తుంది అనేటటువంటి ఆలోచన మానేసి నీకు భగవంతుడు ఇచ్చినటువంటి వర్క్ని గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక బాధ్యత నీకు అప్పచెప్పాడు, ఆ బాధ్యతను నువ్వు నియమ నిబంధనలతో చక్కగా ఆచరించగలగాలి. నిన్ను ఒక దగ్గరికి వెళ్ళమన్నాడు, హ్యాపీగా వెళ్ళాలి, అక్కడ చెప్పినటువంటి పని చేయాలి, వెనక్కి రావాలి, అంతే తప్ప. అందుకనే అర్జునుడికి చెప్తాడు, నేను చెయ్యలేను, నేను యుద్ధం చేయలేను అని అన్నప్పుడు చెప్తాడు, నీ కర్మ నువ్వు చెయ్యాలి, కర్మను నువ్వు చెయ్యాలి, పని నువ్వు చెయ్యాలి. ఒక రాజుగా యుద్ధం చేయడం నీ కర్తవ్యం, అది నువ్వు గమనించుకో అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు.
సో అలాగేంటంటే మనకి అంటూ ఒక పనిని అప్పచెప్పినప్పుడు ఆ పనిని మనం జాగ్రత్తగా మంచి మనసుతో చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చేస్తే నాకేమొస్తుంది, ఎవరేమిస్తారు, ఎవరు ఏం తెస్తారు నాకు, అదంతా అనవసరం. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేసినప్పుడు నీకు కావాల్సినప్పుడు ఆ పని యొక్క రిజల్ట్ ఆటోమేటిక్గా నీకు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి కర్మ అనేది ఏంటంటే నువ్వు చేసే ప్రతి పని నియమ నిబంధనలతో ఉండాలి. సో ఇన్ మెడిటేషన్ అంటే ఈ మెడిటేషన్లో మాత్రం వచ్చే మండలం మెడిటేషన్లో 1 day ఫర్గివ్నెస్కి ఇప్పటి వరకు తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తాం. అవును, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బు విషయంలో కావచ్చు, మన ప్రవర్తన విషయం కావచ్చు, మన ఆహారం విషయంలోనే కావచ్చు, పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చే విషయం కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి కూడా ఫర్గివ్ చెప్పుకోవడం, ఆ డే అంతా కూడా ఫర్గివ్ చెప్పుకోవడం. సో అలా ఫర్గివ్ చెప్పడం వలన ఏడుపు వస్తుంది. ఎప్పుడైతే క్షమాపణ కోరుతుంటామో, క్షమాపణ అడిగేటటువంటి స్థాయికి మనం చేరుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనిషికి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. సో అలా ఎప్పుడైతే మనం ఉంటామో మనకున్న కర్మలు తొలగిపోతాయి. సో అంటే ఎస్పెషల్లీ మనీ విషయంలో మనీ బ్లాకేజ్ అయిపోతుంది, మనీని నేను పొందలేకపోతున్నాను, నాకు రావాల్సిన డబ్బులు రావటం లేదంటే డబ్బు విషయంలో నువ్వు చేసినటువంటి కర్మలు ఉంటాయి కదా, ఉంటాయి. డబ్బుని మర్యాద ఇవ్వకపోవడము, డబ్బుని గౌరవంగా చూడకపోవడము, వచ్చిన డబ్బుకి కృతజ్ఞత చెప్పకపోవడము, ఈ విధంగా అంటే మనం స్ట్రెస్లోని ఏదేదో అనేస్తూ ఉంటాం. వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, నాకు లేదు, ఇలాంటి మాటలు అలాంటివి లేకుండా వచ్చిన డబ్బుకి కృతజ్ఞత చెప్పడం, క్షమాపణ కోరటం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దీన్ని మన హోపోనోపోనో టెక్నిక్లో మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ అని మనం హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటామో డబ్బుకు ఉన్నటువంటి బ్లాకేజెస్ కూడా రిమూవ్ అయ్యి హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ఎలా ఉపయోగపడుతుందో ఫర్గివ్నెస్ కూడా అలాగే ఉపయోగపడుతుంది. మెడిటేషన్లో ఇవన్నీ స్టెప్స్ అనమాట. మనల్ని మనం సెల్ఫ్ రియలైజ్ చేసుకుని సెల్ఫ్ ప్యూరిటీ పొందడానికి ఇవన్నీ ఒక్కొక్క మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ చక్రాస్ విషయంలో చెప్పడానికి కూడా ఇవన్నీ కూడా మనం పాటించాలి. కంపల్సరీ మనం పాటిస్తేనే మెడిటేషన్ కూడా కరెక్ట్గా కుదురుతుంది అనమాట. సో మేడం, మరి చాలా మంది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మెడిటేషన్ చేయాలి అండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ గురించి నేను మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సెషన్స్ ఉండే అవకాశం ఉందంటారు మేడం? మనకి ఇవాళతోనే మెడిటేషన్ క్లాస్ ఒకటి కంప్లీట్ అయిందండి, రేపటి నుంచి ఒకటి ఉందన్నమాట. అయితే ఈసారి మెడిటేషన్లో మాత్రం కొంతమంది ఏంటంటే లెగుస్తున్నాం కానీ నిద్ర వచ్చేస్తుందండి, కూర్చొని చేయలేకపోతున్నాము అనేటటువంటి కొన్ని సౌండ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఈసారి మెడిటేషన్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ రోజు వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి 5 minutes ఓంకారం చాంట్ చేయాలి. అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం కోసం, ఒక దాని మీద ఫోకస్ చేయడం కోసం. సో అలాగే ఏంటంటే వీక్లో 4 or 5 days ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఒక లింక్ ఫార్వర్డ్ చేసి 108 times హోపోనోపోనో టెక్నిక్ నేను చాంట్ చేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు చాంట్ చేసుకోవాలి మనీ గురించి. సో అంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద మనీ బ్లాకేజెస్ అనమాట దీనికి. అలాగే ఎవ్రీ సండే గ్రాటిట్యూడ్ డే ప్లస్ చక్ర క్లీనింగ్. ప్రతి చక్ర 6 days ఉంటుంది మనకి. ఎవ్రీ సండేకి ఒక చక్ర అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ చక్రాన్ని క్లీన్ చేసుకోవడం, ఆ చక్రం మీద ఉన్నటువంటి అంటే ఆ క్యారెక్టర్స్ని మనము బూస్టప్ చేయడము, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము, 1 day ఫర్ ఫర్గివ్నెస్ అంటే కర్మాస్ని డైల్యూట్ చేసుకోవడానికి. సో దీస్ టైం ఈ మెడిటేషన్లో మాత్రం ఈ బ్యాచ్కి మాత్రం ఇది స్పెషల్ ఆఫర్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు వచ్చేదంతా ధనుర్మాసము. సో ధనుర్మాసంలో మనం ఎంత బాగా విష్ణుకి చేసిన, విశ్వాత్మకు మనం చేసినా కూడా అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇష్టమైన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.